ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మన్నించి ఓ ప్రేమ. వశిష్ఠ వర్క్ చేసుకుంటుంటే డోర్ నాక్ చేసిన సౌండ్కి బాల్కనీలో నుండి రూమ్లోకి వస్తాడు. అనన్య ప్రశాంతంగా నిద్రపోతుంది. తనని చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా రాక్సీ ఉంటుంది. ఏంటి వశిష్ఠ, డిస్టర్బ్ చేశానా అని చిలిపిగా అడుగుతుంది. ఆ మాటకి సీరియస్గా చూస్తాడు. ఓకే ఓకే కూల్, నువ్వు అలా సీరియస్గా ఉంటే నీ వైఫ్తో రొమాన్స్ ఎలా చేస్తావు అని నవ్వుతుంది. నా వైఫ్తో రొమాన్స్ ఎలా చేయాలో నాకు తెలుసు, కానీ నీతో మాట్లాడాలి. కమ్. డోర్ క్లోజ్ చేసి అదే ఫ్లోర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చైర్లో కూర్చుంటాడు. రాక్సీ ఇంకో చైర్లో కూర్చొని ఏం మాట్లాడాలి అని తను సీరియస్గా మారిపోతుంది. నువ్వు అనన్యకి సెక్యూరిటీగా ఉండాలి, అందుకే నిన్ను రమ్మన్నాను. కానీ అనన్యకి వాళ్ళ బావ, అత్తయ్య వాళ్ళు మన కంట్రోల్లో ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? లేదు, ఆ రాహుల్ ఇదంతా చేయలేడు. వాడి వెనక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కాలేదు అని అయోమయంలో అడుగుతుంది. హైదరాబాద్లో వాడు ఆఫ్టర్ ఆల్ ఒక లోకల్ రౌడీ. నా సెక్యూరిటీని తప్పించి అనన్యని కిడ్నాప్ చేశాడు. అది నేను ఇండియాలో లేని టైంలో. చూసి నా గురించి వాడికి ఎలా తెలిసింది? వాడు నా గురించి తెలుసుకునే అంత సీన్ వాడి దగ్గర లేదు. ఎవరో వీడి వెనక ఉన్నారు. వాళ్ళు నా కోసం లేదా అనన్య కోసం ఇదంతా చేస్తున్నారు. తెలుసుకోవాలి. నువ్వు అనన్యతో 24 hours ఉండు, తను ప్రమాదంలో ఉంది అని చెప్తాడు. మరి 24 hours తనతో ఉంటే బాగోదేమో అని అడుగుతుంది. వశిష్ఠకు అర్థం కాక ఏంటి అని అడుగుతాడు. అదే బాబు, తను నీ వైఫ్ కదా, నాతో 24 hours ఉంటే నీకే ప్రాబ్లం కాదు కదా అని నవ్వుతుంది. వశిష్ఠకి అప్పుడు అర్థమవుతుంది. ఇడియట్, నేను సీరియస్గా చెప్తున్నాను రాక్సీ. నేను లేనప్పుడు తనతో నువ్వు ఉండాలి. నేను మళ్ళీ యూఎస్ వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చైర్లో నుండి లేస్తాడు. సరే, నేను అలానే గెస్ట్ హౌస్కి వెళ్ళి వాళ్ళని ఒక పని పడతాను అని చెప్పి రాక్సీ వెళ్ళిపోతుంది. వశిష్ఠ తన రూమ్కి వెళ్తుంటే నిఖిల్ నుండి ఫోన్ వస్తుంది. అర్జెంట్ వర్క్ పడింది, రమ్మని చెప్తాడు. వశిష్ఠ రూమ్లోకి వచ్చేసరికి అనన్య, పాప నిద్రలేచి ఉంటారు. అనన్య పాపను ఆడిస్తుంటే వాళ్ళని మురిపెంగా చూస్తున్నాడు. అనన్య, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్తాడు. నేను రావాలా సార్ అని అడుగుతుంది. లేదు, నేను వెళ్ళి ఇంకో 1 hourలో వచ్చేస్తాను అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వెళ్తాడు. వశిష్ఠ వెళ్ళడం చూసి అంజలి గారు వశిష్ఠ రూమ్కి వెళ్తుంది. వశిష్ఠ వెళ్ళడం చూసి ఎవరు చూడకుండా వశిష్ఠ రూమ్కి వెళ్తుంది. తను వెళ్ళేసరికి అనన్య పాపను ఆడిస్తుంది. నీకు ఈ ఇంటి కోడలు అయ్యే అర్హత లేదు, నిన్ను ఎలా అయినా ఇక్కడి నుండి పంపించేస్తాను అనుకుంటూ అనన్య దగ్గరికి వెళ్తుంది. ఎవరో వచ్చినట్టు అనిపిస్తే అనన్య తల ఎత్తి చూస్తుంది. అంజలి నవ్వుతూ, మా వశిష్ఠ ప్రేమించాడు అంటే నమ్మలేకపోయా, కానీ నిన్ను చూశాక నిజమని అనిపిస్తుంది అని చెప్తుంది. అనన్యకి ఏం మాట్లాడాలో తెలియక చిన్నగా నవ్వుతుంది. నేను వశిష్ఠకు అత్తను అని పరిచయం చేసుకుంటుంది. నా మేనల్లుడు అని కాదు, కానీ వశిష్ఠ చాలా మంచివాడు, తెలివైనవాడు, గుణంలో రాముడు. అలాంటి వాడికి ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అని కన్నీళ్లు తుడుచుకొని చెప్తుంది. వశిష్ఠ సార్కి ఏమైందండి అని కంగారుగా అడుగుతుంది. వద్దులే అమ్మా, నేనేదో నిన్ను చూసి మాట్లాడదామని వచ్చి ఈ విషయం మధ్యలో తెచ్చాను అని మాట మారుస్తుంది. పర్వాలేదు, చెప్పండి అని అడుగుతుంది. వశిష్ఠ గురించి అలా చెప్పగానే అనన్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ అది తను గమనించలేదు. ఏం లేదమ్మా, వాడి జాతకంలో అని ఏదో చెప్పేలోపు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా అన్న వాయిస్కి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు అర్జున్ని చూసి వశిష్ఠ కాదని కొంచెం రిలాక్స్ అయినా వీడెందుకు వచ్చాడు అనుకుంటూ అర్జున్ని చూసి నవ్వుతూ, ఇక్కడేం చేస్తున్నాను, తనతో మాట్లాడుతున్నాను అని చెప్తుంది. అబ్బో, మార్నింగ్ తనని ఏదో అన్నట్టు గుర్తు అని ఒక ఐబ్రో పైకని అడుగుతాడు. అది నేను డాడీకి లంచ్ ప్రిపేర్ చేయడం మర్చిపోయాను, ఆయనకి లేట్ అవుతుంది అని తడబడుతూ చెప్పి వెళ్ళిపోతుంది. అదేంటి, ఆవిడ ఏదో చెప్తూ చెప్పకుండా వెళ్ళిపోయింది? మా అమ్మ అంతేలే, వదిలే, ఏం చేస్తున్నారు అని అడిగి తను పాపను ఆడిస్తూ మాటల్లో పడతాడు. వీడు ఒక 10 నిమిషాలు లేటుగా వచ్చి ఉంటే వశిష్ఠ గురించి చెప్పి అనన్యని సెంటిమెంట్ కొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేద్దామనుకున్నా. వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు అని అర్జున్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది.
లంచ్ టైంకి వశిష్ఠ ఆఫీస్ నుండి వచ్చేశాడు. తను వచ్చేసరికి అర్జున్, అనన్య మాట్లాడుకుంటున్నారు. అనన్య, భోజనం చేశావా అని రూమ్లోకి వస్తూ అడిగాడు. వశిష్ఠ రావడంతో అనన్య లేచి నిలబడితే అర్జున్ వాచ్లో టైం చూసి, అప్పుడే 1:30 అయిందా? మాటల్లో పడి ఫుడ్ విషయం మర్చిపోయాం. ఏంటి ఇంకా తినలేదా? పాపకి పెట్టావా అని అడుగుతాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అర్జున్? తను కొత్తగా ఉంది, మొహమాట పడుతుంటే నువ్వు చూసుకోవాలి కదా అని అర్జున్పై సీరియస్ అయ్యి పాపని ఎత్తుకుని అనన్యను తీసుకుని కిందకి వెళ్ళాడు. వశిష్ఠ పాపని ఎత్తుకుని అనన్యతో కలిసి వస్తుంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్క అంజలి గారు తప్ప. మళ్ళీ అందులోనే దిగులుగా మారిపోయారు. వశిష్ఠ డైనింగ్ టేబుల్ మీద పాపను కూర్చోబెట్టి, అనన్య, పాపకి ఏమైనా పెట్టు, ఇప్పటికే లేట్ అయింది అని అంటాడు. అనన్య కదలకుండా ఉండేసరికి, చూడమ్మా, ఇది నీ ఇల్లు, నీ ఇంట్లో నువ్వు మొహమాట పడడం దేనికి? వెళ్ళి పాపకి ఏం పెడతావో పెట్టు అని లలిత గారు చెప్పేసరికి అనన్య అన్నంలో నెయ్యి, కొద్దిగా సాల్ట్ వేసి బాగా మెత్తగా చేసి పెడుతుంది. పాపకు తినిపిస్తుంటే వశిష్ఠ భోజనం ఫినిష్ చేసి, పాపని నేను చూసుకుంటాను, నువ్వు తిను, లేట్ అయింది కదా అని చెప్పి పాపని తీసుకుని సోఫాలో కూర్చోబెట్టి ఆడిస్తున్నాడు. ఇంట్లో వాళ్ళని తిన్నారా అని ఏ రోజు అడగని వశిష్ఠ అనన్యని తినమని అంత సౌమ్యంగా, ప్రేమగా చెప్తుంటే వశిష్ఠలో మార్పుని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా అనన్య వల్లే సాధ్యం అయింది అని అందరూ అనన్య వైపు అభిమానంగా చూశారు. తింటున్న అనన్యకి ఒక్కసారిగా పొలమారింది. వశిష్ఠ కంగారుగా అనన్య దగ్గరికి వచ్చి తలపై ఒక చేత్తో పాపని ఎత్తుకొని ఇంకో చేత్తో మెల్లిగా తట్టాడు. అర్జున్ వాటర్ గ్లాస్ ఇస్తుంటే తీసుకొని తనే పట్టించి మెల్లగా తిను అంటుంటే అనన్య తన తలపై ఉన్న వశిష్ఠ చేతిని సున్నితంగా తప్పించింది. వశిష్ఠ తేరుకొని పాపని తీసుకుని సోఫాలో సెటిల్ అయ్యాడు. వశిష్ఠ దగ్గర ఉన్న పాపని చూసి అచ్చం వశిష్ఠలా ఉంది అని తండ్రి కూతుర్లను ముచ్చటగా చూస్తున్నారు. ఏమ్మా, పాపకి పేరు పెట్టలేదా అని లలిత గారు అడుగుతారు. లేదండి, పెట్టాలి, ఇంకా ఏమనుకోలేదు అని చెప్తుంది. ముద్దుగా లక్కీ అని పిలుస్తాను, పర్వాలేదు, మంచి రోజు చూసి పెట్టేద్దాం అని అందరూ అంటారు. వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా, ఏంటి మా అమ్మ వాళ్ళు ఇంత సడన్గా మారిపోయారు అని అనుకుంటూ అనన్యతో మాట్లాడుతున్న లలిత గారిని చూస్తుంది. వాళ్ళ మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏముంటుంది అని ఆలోచనలో పడిపోయింది అంజలి. వశిష్ఠ వాళ్ళ తాతగారు, మామయ్య గారు టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. వశిష్ఠ పాపని తీసుకుని రూమ్కి వెళ్ళాడు. వశిష్ఠ రూమ్కి వెళ్ళగానే స్రవంతి అనన్యను కలవడానికని వచ్చింది. అనన్య అని పిలిచిన పిలుపుకు వెనక్కి తిరిగి చూసింది. డోర్ దగ్గర స్రవంతి నిలబడి ఉంది. స్రవంతిని చూడగానే అనన్య వెళ్ళి కన్నీళ్లతో ఆనందంగా హత్తుకుంది. ఏడుస్తున్న అనన్య కన్నీళ్లు తుడిచి, నీతో మాట్లాడాలి అని స్రవంతి అడుగుతుంది. వెనక్కి తిరిగి చూసింది. అందరూ తనని చూస్తుంటే స్రవంతి తను నా ఫ్రెండ్ అని పరిచయం చేసి స్రవంతిని తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది. ఏంటే, ఈ ఫ్రెండ్ ఉందన్న విషయం మర్చిపోయావా? నేను ఫోన్ చేసి కలవాలి అని అడిగితే కానీ కలవలేదు అని చిరుకోపంగా అడుగుతుంది. అది కాదు, పాపకి సడన్గా ఫీవర్ రావడం వల్ల నీకు ఫోన్ చేయడం కుదరలేదు. ఇంతకీ నన్ను అర్జెంటుగా కలవాలి అని చెప్పావు ఎందుకు అని అడుగుతుంది అనన్య. అనన్య, నిన్ను ఇక్కడ ఎవరు ఏమీ అనడం లేదు కదా అని అడుగుతుంది. లేదు, నన్ను ఎవరు ఏమీ అనడం లేదు. వశిష్ఠ సార్ చాలా మంచివారు. సార్ వల్ల కానీ వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ నాకేం ఇబ్బంది లేదు అని చెప్తుంది. నువ్వు వశిష్ఠ గారికి విడాకులు ఇచ్చేయి. నువ్వు అనుకునే అంత మంచివారు కాదు. నీకోసం మంచి లైఫ్ రాబర్ట్ రూపంలో ఎదురు చూస్తుంది అని చెప్తుంటే మధ్యలోనే ఆపేస్తుంది అనన్య. చూడు స్రవంతి, వశిష్ఠ సార్ గురించి నీకు చెడుగా ఎవరు చెప్పారో తెలియదు. సార్ చాలా మంచివారు. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కానీ నువ్వు నన్ను నమ్ముతావా అని అడుగుతుంది. నిన్ను నమ్మకుంటే ఇంకెవరిని నమ్ముతాను? సందేహించకుండా చెప్పు. కాసేపు మౌనంగా ఉండి, రాబర్ట్ గారు చెప్పింది అబద్ధం అని అంటుంది. ఏంటి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అనన్య? అదే, పాపకి తండ్రిని నేను అని చెప్పారు కదా, అది అబద్ధం. వాట్, నువ్వు చెప్పింది నిజమే అని షాకింగ్గా అడుగుతుంది. అవును, ఆ రోజు నాతో పాటు రూమ్లో ఉంది అతని కాదు అని మెల్లిగా చెప్తుంది. మరి వాడు ఎందుకు నాతో అబద్ధం చెప్పాడు? ఆ రోజు నాతో చెప్పకుండా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని కన్ఫ్యూజ్గా అడుగుతూ ఉంటుంది. నీకు చెప్పేంత టైం ఎక్కడుంది? నేను నువ్వు చెప్పిన మాటల నుండి తేరుకునే లోపు
ఆ రాహుల్ వచ్చి పాపను నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. వాడేం ఆశించి నీ గురించి నాతో అలా చెప్పాడు, అసలు వాడికి నీ గురించి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ, మరి నువ్వు ఆ రోజు నీతో ఉన్న వ్యక్తిని గుర్తుపడతావా అని అడుగుతుంది. గుర్తుపడతాను అని నిలువుగా తల ఊపుతుంది. ఎలా అని క్యూరియాసిటీతో అడుగుతుంది. లోపల నుండి పాప ఏడుపులు వినిపించడంతో కంగారుగా లోపలికి వెళ్తుంది. తన వెనకే స్రవంతి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి అర్జున్, వశిష్ఠ పాప ఏడుస్తుంటే సముదాయిస్తున్నారు. అనన్య వెళ్ళి వశిష్ఠ చేతిలో పాపను తీసుకుంది. అనన్య, పాప ఎందుకు ఏడుస్తుంది అని కంగారుగా అడుగుతాడు వశిష్ఠ. ఏం లేదు సార్, పాల కోసం ఏడుస్తుందేమో అని అంటుంది. నేను ఫీడ్ చేస్తుంటే తాగడం లేదు చూడు అని పాల సీసా చూపిస్తాడు. అనన్యకి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బందిగా చూస్తుంటే, అనన్య మీరు వెళ్ళి పాపకి పాలు పట్టు అని లలిత గారు చెప్తారు. కాసేపటికి వశిష్ఠకి అర్థమయ్యి అనన్యని అలా అడగకుండా ఉండాల్సింది అనన్య ఫీల్ అయ్యిందేమో అని అనుకుంటూ ఎదురుచూగా చూశాడు. అక్కడ స్రవంతిని చూసి కనుబొమ్మలు ముడేసి ఎవరు నువ్వు అని బేస్ వాయిస్తో అడగగానే స్రవంతి ఉలిక్కి పడుతుంది. ఇదేంటి ఇప్పటి వరకు శాంతమూర్తిలా ఉండి సడన్గా డాబర్మ్యాన్లా మారిపోయాడు అని మనసులో అనుకుంటూ ఉంది. ఏయ్ నిన్నే అని మళ్ళీ అనేసరికి తను అనన్య ఫ్రెండ్, తనని కలవడానికి వచ్చిందంట అని లలిత గారు వశిష్ఠకు చెప్పి, నువ్వు తన రూమ్కి వెళ్ళమ్మా అని చెప్పి ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. స్రవంతి వశిష్ఠ రూమ్కి వెళ్తుంటే చిటికేసి తనని ఆపేస్తాడు. వెనక్కి తిరిగి వశిష్ఠను చూసి భయపడుతూ చూస్తుంది. నువ్వు అనన్యకి ఫ్రెండ్ అయితే పర్వాలేదు, కాదని తెలిస్తే నరకం స్పెల్లింగ్ దగ్గరుండి ఇస్తా అని గంభీరంగా చెప్పగానే భయపడి పారిపోయి వశిష్ఠ రూమ్ దగ్గర తేలింది. స్రవంతి తన గుండె సడని తగ్గించుకొని వశిష్ఠ రూమ్ కనుక్కొని వెళ్ళింది. అనన్య స్రవంతి ఫేస్ చూసి, ఏంటే ఈ చెమటలు, ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని కంగారుగా అడుగుతుంది. అతను అంత కోపిష్టి మనిషి ఏంటే బాబు, ఆ వాయిస్కే చెమటలు పట్టేశాయి అని అంటుంది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడుగుతుంది. అనన్య, ఇంకెవరు, వశిష్ఠ గారి గురించి అని చెప్పి సోఫాలో కూలబడింది. వశిష్ఠ అని చెప్పిన మాటలకి అనన్య నవ్వుతుంది. ఏంటి నేనేమైనా జోక్ చేశానా, నవ్వుతున్నావు అని ఉక్రోషంగా అరుస్తుంది. అరవకే, పాప లేస్తుంది, నువ్వు చెప్పింది విని నాకు నవ్వు వచ్చింది. వశిష్ఠ సార్కి కోపం రావడం ఏంటి, సార్ చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా నెమ్మదిగా మాట్లాడతారు. నేను చాలాసార్లు అనుకున్నా సార్కి అసలు కోపం రాదా అని. అనన్య చెప్తుంటే స్రవంతి నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. తనని చూసి ఏమైందే అలా ఉండిపోయావు అని కదుపుతుంది. అనన్య, ఏం లేదు, నువ్వు ఇక్కడ చెప్పే డైలాగ్స్కి అక్కడ నేను చూసిన సినిమాకి సింక్ అవ్వడం లేదు. సరే అది వదిలే, నువ్వు ఇక్కడికి ఎప్పుడు ఎలా వచ్చావు అని అడుగుతుంది. ఏముంది, ఆ రాబర్ట్ నీ గురించి చెప్పి నిన్నెక్కడ చూశాను అని చెప్పాడు. నీ లైఫ్ బాగుంటుంది అని ఆలోచనలలో నేనేం ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేసా. ఏదైతే ఏం, నిన్ను కలిశాక నువ్వు ఇక్కడున్నావనేది తెలిసింది కదా, నేను చాలా హ్యాపీ అని చిన్నగా నవ్వింది. మరిప్పుడు ఎక్కడుంటున్నావు నువ్వు, ఒక్కదానివే వచ్చావా? ఇక్కడ నా బాయ్ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, ఇక్కడ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాను, నేను తనతో ఉంటున్నా, నిన్ను కలిసి వెళ్దాం అని వచ్చా. ఇంకొక ముఖ్య విషయం, నాకు అతనికి పెళ్ళి ఫిక్స్ అయింది. వాళ్ళ పేరెంట్స్ మా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇంకో 1 month 15 daysలో మా పెళ్ళి అని సంతోషంగా చెప్తుంది. ఏంటి, పెళ్ళికి ఓకే చెప్పారా, కంగ్రాట్స్, నాకు చాలా హ్యాపీ న్యూస్ చెప్పావు అని స్రవంతిని పట్టుకొని ఊపేస్తుంది. హేయ్, ఇప్పుడు కాదు, పెళ్ళికి వచ్చి మా పెళ్ళి నీ చేతుల మీద జరగాలి. నువ్వు కనిపించకపోతే పెళ్ళి పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు కనిపించావు, నువ్వు ముందే రావాలి, లేదంటే ఊరుకోను అని సీరియస్గా చెప్తుంది. సరే వస్తాను, నా ఫ్రెండ్ పెళ్ళిలో నేను సందడి చేయకపోతే ఎలా అని నవ్వుతూ చెబుతుంది. ఈవినింగ్ వరకు అనన్యతో మాట్లాడి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ సంజన, అర్జున్ ధరణితో మాట్లాడుతూ ఉంటారు. అంతా ఆస్తి, మంచి పొజిషన్లో ఉన్న ఏమాత్రం గర్వం వల్ల వాళ్ళ కళ్ళల్లో కానీ మాటల్లో కానీ కనిపించలేదు. వశిష్ఠ రూమ్కి వచ్చేసరికి వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా మాటల్లో పడిపోయారు. బాల్కనీలో కూర్చొని మాట్లాడుకోవటం వల్ల వశిష్ఠ వచ్చింది తెలియలేదు. వశిష్ఠ ఫ్రెష్ అయి వచ్చినా ఇంకా అక్కడే ఉన్నారు. బాల్కనీ డోర్ దగ్గర నిలబడి వాళ్ళని చూస్తున్నాడు. అర్జున్, సంజన 10 మాట్లాడుతుంటే అనన్య 2 మాట్లాడుతుంది. అనన్యని చిరునవ్వుతో చూస్తున్నాడు.
డోర్ దగ్గర వశిష్ఠాన్ని చూసిన సంజన వెంటనే లేచి నిలబడింది. సంజన నిలబడటం చూసి సంజన చూస్తున్న వైపు చూశాడు అర్జున్. వశిష్ఠను చూసి తను లేచి నిలబడ్డాడు. వీళ్ళు ఎందుకు లేచారు అని అయోమయంలో అనన్య వాళ్ళని చూసిన వైపు చూస్తుంది. అక్కడ వశిష్ఠ హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని డోర్గా అనుకొని వీళ్ళని చూస్తున్నాడు. వశిష్ఠని చూడగానే తలదించేసి లేచి నిలబడింది. వశిష్ఠ అర్జున్ చేతిలో ఉన్న పాపని తీసుకుని ఇద్దరిని సీరియస్గా చూస్తాడు. అర్జున్ వశిష్ఠ చూపుకి భయపడుతూ, అను నీతో రేపు మాట్లాడతా, మేము వెళ్తున్నాం, బాయ్ అని చెప్పి షాక్లో ఉండిపోయిన సంజనాన్ని తీసుకుపోతాడు. ఏంటే కదలకుండా అలానే నిలబడిపోయా, వస్తావా బయటకు రాగానే అడుగుతా. రే నేను ఆ హిట్లర్ నవ్వడం చూశానురా అని ఆశ్చర్యంతో చెప్తుంది. ఏంటి అని అర్థం కాక అడుగుతాడు. అదేరా బావ ఎప్పుడైనా నవ్వడం చూసావా? చిన్నప్పటి నుండి అదే సీరియస్ ఫేస్లో చూశాం, కానీ ఇప్పుడు అనన్య వైపు చిరునవ్వుతో చూశాడు. నేను చూడడం చూసి మళ్ళీ సీరియస్గా మారిపోయాడు. కానీ బావ నవ్వితే ఎంత బాగున్నాడో అని వశిష్ఠ నవ్విన ఫేస్ తలుచుకొని చెప్తుంది. ఈ ముక్క వెళ్ళి బావతో చెప్పవే అని వెటకారంగా అంటాడు. బాబోయ్ ఇంకేమన్నా ఉందా? అప్పుడు నా ఫోటోకి దండ పడడం ఖాయం అని గుండెల మీద చేతులేసుకొని చెప్తుంది. నేను చూసా బావ నవ్వు చాలా బాగుంది. బావ ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. సరే పద అన్నీ అని సంజనాన్ని తీసుకుని కిందకి వెళ్ళిపోతాడు. తినకుండా ఆలోచిస్తున్న స్రవంతిని చూసి, ఏమైంది స్రవంతి, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శ్రీకర్. అనన్య లైఫ్ గురించి అని దిగులుగా చెప్తుంది. ఏమైంది? అనన్య దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. స్రవంతి అనన్య తనతో చెప్పిన విషయాలు, వశిష్ఠ బిహేవియర్ మొత్తం చెబుతుంది. మొత్తం విన్నాక, ఇందులో నువ్వు బాధపడే అంతగా ఏం లేదు. ఆ రోజు తనతో ఉన్నది ఎవరో అనన్యకి తెలియకుండా ఉంటుందా? ఇంకా అతని బిహేవియర్ అంతేనేమో. అనన్య అతన్ని సీరియస్గా ఉండడం చూసి ఉండదు, అందుకే నీతో అలా చెప్పింది. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. మరి ఈ రాబర్ట్ మ్యాటర్ ఏం చేయాలి? ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. అనన్య ఏమన్నది అని చిరాగ్గా చెప్తుంది. అనన్య 6 నెలల్లో వశిష్ఠ విడాకులు ఇస్తుంది అని చెప్పు. అలా ఎలా చెప్పను? అతనికి అబద్ధం అని తెలిస్తే 6 నెలల టైం ఉంది కదా, ఈలోగా వస్తే వశిష్ఠ ఎలాంటి వాడో తెలుసుకుందాం. అతను మంచివాడు అయితే రాబర్ట్ గురించి చెప్తే అతను చూసుకుంటారు. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలే అని చెప్పి తను తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. శ్రీకర్ చెప్పింది కరెక్ట్ అనిపించి అదే చేద్దామని డిసైడ్ అయింది. స్రవంతి రాబర్ట్కి ఫోన్ చేసి అనన్య వశిష్ఠకి 6 నెలల్లో విడాకులు ఇస్తాను అని చెప్పింది. ఈ 6 నెలలు సైలెంట్గా ఉండమని చెప్పి ఆ రోజు నైట్ హైదరాబాద్ బయలుదేరింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.